హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రీథాట్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు డబుల్ లేయర్ ట్రెడ్ బ్యాంగిల్స్ని ఎలా రెడీ చేయాలో మీకైతే చూపిస్తాను. మీరు ఫస్ట్ టైం ట్రెడ్ బ్యాంగిల్స్ని రెడీ చేయాలి అనుకుంటే నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చిన్న చిన్న టిప్స్తో ఒక కంప్లీట్ వీడియో అయితే తీసాను గాయ్స్. మీకు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఇంట్రెస్ట్గా ఉంటే ఆ వీడియో వెళ్ళి చూడండి. అండ్ ఈరోజు డబుల్ లేయర్ ట్రెడ్ బ్యాంగిల్ విషయానికి వచ్చేస్తే ఏంటంటే ఫస్ట్ ఏమేమి మెటీరియల్స్ కావాలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయ్స్. ఫస్ట్ బ్యాంగిల్ బేస్ అనేది ఇంపార్టెంట్. నేను 2x6 సైజ్లో 6 కట్ బ్యాంగిల్స్, ఒక 4 బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వైట్ కలర్లో రౌండ్ ముత్యాలు ఉంటాయి కదా గాయస్, సో అవి ఒక 8 ముత్యాలు తీసుకున్నాను గాయస్. అండ్ నెక్స్ట్ డార్క్ పింక్ షేడ్లో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను, సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. అండ్ ఈరోజు బ్యాంగిల్స్ వచ్చేసరికి పింక్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్లో చేద్దాం అనుకున్నాను. అందుకని రాయల్ బ్లూలో సర్కిల్, ఐ షేప్ అండ్ డ్రాప్ షేప్లో కుందన్స్ అయితే తీసుకున్నాను గాయస్. సో ఇవన్నీ పేస్ట్ చేయడానికి ఫ్యాబ్రిక్ గ్లూ అండ్ ఇయర్ బడ్ అండ్ సీజర్. ఈ మెటీరియల్స్తో పాటు ఇంకొక మెటీరియల్ ఏంటి అంటే మన దగ్గర ట్రాన్స్పరెంట్ షీట్ ఉంటుంది కదా, ట్రాన్స్పరెంట్ షీట్ ఆర్ ప్లాస్టిక్ పేపర్ లాంటిది, అది కూడా ఒకటి కావాలి గాయస్. ఈ మెటీరియల్స్ ఉంటే కనుక మనం ఈజీగా డబుల్ లేయర్ బ్యాంగిల్స్ అయితే రెడీ చేయొచ్చు. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే సిల్క్ థ్రెడ్ని తీసుకొని ఒక ప్లాంక్కి 20 to 30 టైమ్స్ రొటేట్ చేయండి గాయస్. నేను నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. పింక్ కలర్ థ్రెడ్ తీసుకోండి గాయస్. తీసుకున్న తర్వాత మన దగ్గర ఎగ్జామ్ ప్లాంక్ ఉంటుంది కదా, ఆ ఎగ్జామ్ ప్లాంక్కి థ్రెడ్ యొక్క స్టార్టింగ్ పాయింట్ని ప్లాంక్ టాప్ దగ్గర పెట్టి వీడియోలో చూపించిన విధంగా థ్రెడ్ని 20 to 30 టైమ్స్ అనేది రొటేట్ చేయండి గాయస్. ఫస్ట్ మనం ఏదైతే థ్రెడ్ని పట్టుకున్నామో అదైతే వదలకుండానే థ్రెడ్ని అయితే ప్లాంక్కి రొటేట్ చేయండి. అండ్ 20 to 30 టైమ్స్ మీ ఇష్టం. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఎక్స్ట్రా పార్ట్ని, ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేయండి గాయస్. కట్ చేసిన తర్వాత ఏంటి అంటే మనం ఎడ్జెస్ని అండ్ రిమైనింగ్ థ్రెడ్ లేయర్స్ని కూడా కేర్ఫుల్గా పట్టుకొని ప్లాంక్ నుంచి థ్రెడ్ని రిమూవ్ చేయండి. రిమూవ్ చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా కనిపిస్తుంది గాయస్. నెక్స్ట్ ఎక్స్ట్రా థ్రెడ్స్ కూడా ఉంటే కట్ చేసుకోండి. మనం బ్యాంగిల్కి పేస్ట్ చేసిన తర్వాత ఫ్లాట్గా ఉండటానికి ఎడ్జ్ అనేది కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అప్లై చేస్తున్నాను గాయస్. ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అప్లై చేసి నెక్స్ట్ బ్యాంగిల్ బేస్ చూపించాను కదా, సో ఆ బ్యాంగిల్ బేస్కి డౌన్ సైడ్ ఈ గ్లూ అప్లై చేసిన థ్రెడ్ని పేస్ట్ చేయండి. ఒక 5 minutes అనేది వదిలేయండి గాయస్. వదిలేసిన తర్వాత 5 minutes గ్యాప్ ఎందుకు కావాలి అన్నానంటే గాయస్, మనం గ్లూని థ్రెడ్కి అప్లై చేసి బ్యాంగిల్ మీద అయితే పెట్టాం కదా, సో అది ప్రాపర్గా స్టిక్ అవ్వదు గాయస్. బ్యాంగిల్కి థ్రెడ్కి ఒక 5 to 10 minutes మనం టైం ఇచ్చాము అంటే అది ప్రాపర్గా స్టిక్ అయిపోతుంది. మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే ప్రొసీడ్ అయిపోవచ్చు. సో గ్లూ డ్రై అయిన తర్వాత ఏంటి అంటే ఆ థ్రెడ్ని వీడియోలో చూపించిన విధంగా బ్యాంగిల్కి రొటేట్ అయితే చేస్తూ ఉండాలి. మనం ఎక్కడైతే థ్రెడ్ని రొటేట్ చేస్తున్నామో దాని ముందు సైడ్ థ్రెడ్ని టైట్గా అయితే పట్టుకోండి గాయస్. ఇలా రిమైనింగ్ 4 బ్యాంగిల్స్ని కూడా నేను ఈ పింక్ కలర్ థ్రెడ్ని అయితే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను. ఫోర్ బ్యాంగిల్స్కి థ్రెడింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ముత్యాలు తీసుకొని బ్యాంగిల్స్ అండ్ ముత్యాలని ఒక సైడ్ పెట్టేసి వైట్ కలర్ పేపర్ తీసుకొని మనం రెడీ చేసుకున్న బ్యాంగిల్తో ఒక సర్కిల్ డ్రా చేసుకొని పెన్సిల్ అండ్ స్కేల్తో ఆ సర్కిల్ని 4 ఈక్వల్ పార్ట్స్ చేసుకున్నాను గాయస్. ఇది ఎందుకు అంటే ఏం లేదు, బ్యాంగిల్కి పర్ఫెక్ట్గా 4 ఈక్వల్ పార్ట్స్ కావాలి అని చెప్పేసి ఇదైతే చేశాను. అండ్ వీడియోలో చూసిన విధంగా ఆ 4 sides గ్లూ అనేది అప్లై చేసుకొని అండ్ అప్లై చేసిన గ్లూ మీద మనం ముత్యాలు అనేది పేస్ట్ చేస్తున్నాం గాయస్. ముత్యాలని మనం పేస్ట్ చేసేటప్పుడు బీ కేర్ఫుల్, మిడిల్లోకే ఉండేలాగా చూసుకోండి. 4 sides ముత్యాలు పేస్ట్ చేసిన తర్వాత ముత్యాల మీద అగైన్ గ్లూ అప్లై చేసి 4 sides గ్లూ అప్లై చేసి బ్యాంగిల్ని ఆ ముత్యాల మీద అయితే ప్లేస్ చేయండి. డబుల్ లేయర్ బ్యాంగిల్కి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ గాయస్. సో నిదానంగా స్లోగానే కేర్ఫుల్గా ఇదైతే స్టిక్ చేసి పక్కనైతే పెట్టుకోండి. ఇలాగా సెకండ్ బ్యాంగిల్ కూడా సేమ్ ప్రాసెస్ గాయస్. 2 బ్యాంగిల్స్ రెడీ అయిపోయిన తర్వాత ఓవర్ నైట్ అనేది ఆ బ్యాంగిల్స్ని వదిలేయండి.
బ్యాంగిల్స్ డ్రై అయ్యే లోపల మనం 3D ఫ్లవర్స్ అనేది రెడీ చేసుకుందాం గైస్. దానికోసం ఏంటి అంటే రాయల్ బ్లూ కలర్లో ఐ షేప్ అండ్ సర్కిల్ షేప్లో కుందన్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ షీట్ తీసుకొని ట్రాన్స్పరెంట్ షీట్ మీద గ్లూ అప్లై చేసి ఇయర్ బడ్ని యూజ్ చేసి ఫస్ట్ అయితే సర్కిల్ షేప్లో ఉన్న కుందన్స్ని మిడిల్లో అయితే ప్లేస్ చేశాను. నెక్స్ట్ వీడియోలో చూపించిన విధంగా ఐ షేప్లో ఉన్న కుందన్స్ని ఆ సర్కిల్ షేప్లో ఉన్న కుందన్స్ చుట్టూరు పేస్ట్ చేస్తున్నాను గాయస్. నాకు ఫస్ట్ లేయర్ ఆఫ్ ఫ్లవర్స్లో నియర్లీ 9 కుందన్స్ అయితే పట్టింది గాయస్. అండ్ మీరు కేర్ఫుల్గా టూత్ పిక్ని యూజ్ చేసి ఒక ఫ్లవర్ లాగా ఆ కుందన్స్ని అయితే అరేంజ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అండ్ ఆ కుందన్స్ మీద ఇంకొక లేయర్ ఆఫ్ గ్లూని అయితే అప్లై చేయండి గైస్ మిడిల్లో వీడియోలో చూస్తున్న విధంగా. గ్లూ అప్లై చేసిన దగ్గర కుందన్స్ని అయితే పేస్ట్ చేశాను గైస్. అప్పుడే మీకు వీడియోలో చూసిన విధంగా 3D ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోతాయి. నిదానంగా టూత్ పిక్ని ఆర్ ఇయర్ బడ్ని యూజ్ చేసి ఇలా 3D ఫ్లవర్స్ అయితే రెడీ చేసుకోండి. నియర్లీ నేను 8 3D ఫ్లవర్స్ అయితే రెడీ చేసుకున్నాను గైస్. చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ అనేది ఆ ఫ్లవర్స్ని వదిలేయండి. అప్పుడే పర్ఫెక్ట్గా స్టిక్ అవుతాయి గ్లూ అనేది డ్రై అయిపోయి. బ్యాంగిల్స్ కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా గైస్ ఎలా ఉన్నాయో. సో కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మళ్ళీ పింక్ కలర్ థ్రెడ్ని తీసుకొని మనం ఇంతకుముందు ఏ విధంగా బ్యాంగిల్ని థ్రెడ్తో కవర్ చేసామో ఇప్పుడు కూడా వైట్ కలర్ ముత్యాన్ని వీడియోలో చూపించిన విధంగా థ్రెడ్తో అయితే కవర్ చేయాలి గైస్. సేమ్ ప్రాసెస్ మనం థ్రెడ్ని ఎక్కడైతే రొటేట్ చేస్తున్నామో అక్కడైతే టైట్గా పట్టుకొని ముత్యం కనిపించకుండా టైట్గా వీడియోలో చూపించిన విధంగా టై చేసి ఎండ్ పార్ట్లో గ్లూ అప్లై చేసి ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేయండి. ఇందాక చూపించిన ప్రాసెస్లోనే నేను 2 బ్యాంగిల్స్కి ముత్యం కనిపించకుండా థ్రెడ్తో అయితే కవర్ చేశాను గాయస్. సో ఫైనల్ బ్యాంగిల్ బేస్ అనేది ఇలా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంతకుముందు రెడీ చేసుకున్న 3D ఫ్లవర్స్ అనేవి కూడా డ్రై అయిపోయినాయి. సో బ్యాక్ సైడ్ మీరు చూస్తే వైట్ కలర్ గ్లూ అనేది కనిపించకుండా ఉంది అంటే పర్ఫెక్ట్గా డ్రై అయిపోయినట్టు గాయస్. సో నెక్స్ట్ మనం సిజర్తో ఆ ఫ్లవర్స్ అన్నిటినీ కట్ చేసుకోవాలి. మనం సిజర్తో కట్ చేసినా కానీ పర్ఫెక్ట్ ఫ్లవర్ షేప్ అనేది కట్ అవ్వదు గాయస్. చిన్న చిన్న దగ్గర ప్లాస్టిక్ కవర్ అనేది ఉండిపోతుంది. సో అందుకని ఒక చిన్న టిప్ ఏంటి అంటే మన అందరి ఇళ్లలో అగరబత్తి ఉంటుంది కదా. సో ఆ అగరబత్తిని యూజ్ చేసి ఎక్స్ట్రా ప్లాస్టిక్ కవర్ ఎక్కడైతే ఉందో అక్కడ ఆ కవర్ని కాల్చేసాము అంటే మనకి పర్ఫెక్ట్ ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది గాయస్. నేను సేమ్ ప్రాసెస్లోనే రిమైనింగ్ ఫ్లవర్స్ అన్నిటినీ కూడా కట్ చేసుకొని ఎక్స్ట్రా ప్లాస్టిక్ కవర్ని ఈ అగరబత్తిని యూజ్ చేసి కాల్చేస్తున్నాను. చూస్తున్నారు కదా గాయస్ మన 3D ఫ్లవర్స్ అనేది ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయిపోయినాయో. చాలా పేషెన్స్గా అండ్ చాలా కేర్ఫుల్గా మనం ఎక్స్ట్రా పేపర్ని కట్ చేసుకొని కాల్చుకోండి. సో దట్ మన బ్యూటిఫుల్ 3D ఫ్లవర్స్ అనేది రెడీ అయిపోతాయి. నెక్స్ట్ ప్రాసెస్ ఇంకేముంది గాయస్, మనం ఇందాక రెడీ చేసుకున్న బ్యాంగిల్ బేస్ మీద మనం రెడీ చేసుకున్న 3D ఫ్లవర్స్ని పేస్ట్ చేయడమే. అది కూడా ఫ్యాబ్రిక్ గ్లూని యూజ్ చేసి.
బ్యాంగిల్కి మిడిల్లో ప్లేస్ ఉంది కదా గాయస్, అక్కడ ఒక సింపుల్ డిజైన్ వేద్దాం అనుకుంటున్నాను. సో నా దగ్గర సర్కిల్ అండ్ డ్రాప్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, సో ఆ కుందన్స్ని యూజ్ చేసి సింపుల్ డిజైన్ వేశాను. అండ్ మీకు గ్లూ డ్రై అయిపోయిన తర్వాత ఈ బ్యాంగిల్స్ యొక్క అవుట్లుక్ అనేది ఎలా వచ్చిందో మీకైతే చూపిస్తాను. చూస్తున్నారు కదా గాయస్, మన ఫైనల్ అవుట్పుట్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేను చెప్పిన టిప్స్ అండ్ ప్రాసెస్ ఫాలో అయిపోతే మీరు కూడా ఇంత బ్యూటిఫుల్ అయిన డబుల్ లేయర్ ట్రెడ్ బ్యాంగిల్స్ని అయితే మీరు కూడా రెడీ చేసేయచ్చు చాలా సింపుల్గా. ఓన్లీ ట్రెడ్ బ్యాంగిల్సే కాదు గాయస్, హోమ్ డెకర్, హ్యాండ్మేడ్ ఐటమ్స్, క్రాఫ్ట్స్, డిఐవైస్, ఆర్ట్స్, ఇలాంటి ఎన్నో వీడియోస్ నా ఛానల్లో అయితే ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి తప్పకుండా. అండ్ ఇంకా వీడియోస్ కూడా రిలేటెడ్ టు ఆర్ట్స్, క్రాఫ్ట్స్ ఇలాంటివి ఎన్నో రాబోతాయి గాయస్. నా వర్క్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు కనుక నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై గాయస్.